హలో ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో 15,982 అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్ సిద్ధమైంది. సో ఈ వీడియోలో మనం ఎలా అప్లై చేయొచ్చు, ఎంత జీతం వస్తుంది, ఎప్పుడో నోటిఫికేషన్ పడుతుంది, డిగ్రీ లేకపోయినా అప్లై చేసే అవకాశం ఉందా, గ్రామాల్లో ఉద్యోగం వస్తుందా అనే దాని గురించి తెలుసుకుందాం. సో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది మన ఛానల్ విఘ్నేష్ ఐఏ స్టోరీస్. రోజు ఇలాంటి గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్స్ లేదా తాజా అప్డేట్స్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసి ఉంచండి, ఎందుకంటే ఈరోజు చెప్పబోయే అప్డేట్ చాలామంది మహిళల జీవితాన్ని మార్చేసే అవకాశం ఉంది. ఇప్పుడు తెలంగాణలో భారీ అంగన్వాడీ పోస్టులకు భర్తీకి ప్రభుత్వం సిద్ధమవుతుంది. పోస్టులను భర్తీ చేయాలని సమాచారం వస్తుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న మహిళలకు ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా గ్రామాల్లో ఉన్న మహిళలకు, ఇంటి దగ్గర ఉద్యోగం కావాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. ఎందుకంటే ఈ ఉద్యోగాలు ఎక్కువ గ్రామాలు, వార్డులు, అంగన్వాడీ కేంద్రాల్లో ఉంటాయి. ఇప్పుడు పోస్టులను బట్టి వివరాలు చూద్దాం. ఈ నోటిఫికేషన్లో మొత్తం పోస్టులు దాదాపు 15,982 వరకు ఉండొచ్చని సమాచారం. అందులో హెల్పర్ పోస్టులు సుమారు 12,882 ఉండగా టీచర్ పోస్టులు 3,100 వరకు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. అంటే ఎక్కువ అవకాశాలు హెల్పర్ పోస్టులకే ఉండొచ్చు. ఇది ఎందుకు ముఖ్యమైందంటే చాలామంది మహిళలు మేము ఎక్కువ చదవలేదు, మాకు జాబ్ రాదేమో అని బాధపడుతుంటారు. కానీ ఈ పోస్టుల్లో కొన్ని తక్కువ అర్హతతో కూడిన వచ్చే అవకాశాలు కూడా ఉంది. ఇప్పుడు అందరికీ వచ్చే మొదటి డౌట్, అసలు అంగన్వాడీ ఉద్యోగం అంటే ఏమిటి? చాలామందికి క్లియర్గా తెలియదు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నపిల్లలు సంరక్షణ, వారికి పోషకాహారం అందించడం, గర్భిణీ స్త్రీలకు సహాయం చేయడం, ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహించడం వంటి పనులు చేస్తారు. అంటే ఇది కేవలం జాబ్ మాత్రమే కాదు, సమాజానికి సేవ చేసే అవకాశం కూడా. ఇప్పుడు టీచర్స్ పోస్టుల గురించి మాట్లాడితే, అంగన్వాడీ టీచర్గా పనిచేసే వాళ్ళు పిల్లలకు బేసిక్ ఎడ్యుకేషన్, రైమ్స్, అక్షరాలు, చిన్న చిన్న యాక్టివిటీస్ నేర్పిస్తారు. పిల్లలు అభివృద్ధి ఎలా జరుగుతుందో కూడా చూసుకుంటారు. ఇక హెల్పర్ పోస్టుల గురించి మాట్లాడితే, పిల్లలకు భోజనం పెట్టడం, కేంద్రాన్ని శుభ్రంగా ఉంచడం, టీచర్కు సహాయం చేయడం వంటి పనులుంటాయి. సో ఇప్పుడు అందరికీ ఆసక్తికరంగా ఉన్న విషయం ఏంటంటే, ఎంత జీతం వస్తుంది? ప్రస్తుతం జిల్లాల వారీగా పోస్టులు వారీగా వేతనాలు మార్చొచ్చు, కానీ ప్రభుత్వం నిర్ణయాల ప్రకారం మంచి జీతం వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అంతేకాదు భవిష్యత్తులో ఇంక్రిమెంట్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, సాధారణంగా మహిళలకే ఈ పోస్టులు ఉంటాయి. గ్రామాలలో లేదా అదే ప్రాంతంలో నివసించే మహిళలకు ప్రాధాన్యత ఉండొచ్చు. కొన్ని పోస్టులకు 10వ తరగతి అర్హత, కొన్ని పోస్టులకు ఇంటర్ లేదా మరింత అర్హత అడిగి ఉండొచ్చు. అయితే అసలు పూర్తి క్లారిటీ అధికారిక నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే తెలుస్తుంది. ఇక్కడ చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటంటే, ఏదైనా ఫేక్ న్యూస్ చూసిన వెంటనే డబ్బులు కట్టేయడం. మధ్యలో బ్రోకర్లు వస్తారు, మేము జాబ్ ఇప్పిస్తామంటారు. కానీ అలాంటి వాళ్ళను అస్సలు నమ్మొద్దు. ప్రభుత్వం ఏదైనా అధికారిక ప్రక్రియ ఉంటుంది. ఎవరైనా డబ్బులు అడిగితే వెంటనే జాగ్రత్త పడండి. ఇప్పుడు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ పోస్టులు ఎందుకు ఇంత ముఖ్యమయ్యాయి అంటే, ఎందుకంటే తెలంగాణలో చాలా కాలంగా ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు వాటిని భర్తీ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం వస్తుంది. ఇప్పుడు అప్లై చేసే సమయంలో అవసరమయ్యే డాక్యుమెంట్లు ఏంటో కూడా తెలుసుకుందాం. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, స్టడీ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్, రెసిడెన్స్ ప్రూఫ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఫోన్ నెంబరు, ఇవి రెడీగా పెట్టుకుంటే తర్వాత టెన్షన్ ఉండదు. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం చెబుతున్నా, జాగ్రత్తగా వినండి. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే వేల మంది అప్లై చేస్తారు కాబట్టి ఆలస్యం చేయకుండా ముందుగా మీ డాక్యుమెంట్ రెడీ చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, గ్రామంలో ఉన్న మహిళలకు కూడా ఈ సమాచారం తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది ఇంకా ఈ అప్డేట్ తెలియకపోవచ్చు. ఇప్పుడు ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ ఉద్యోగాల్లో గ్రామాల్లో పోస్టింగ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే దూరంగా వెళ్ళాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఇంటిని చూసుకుంటూ ఉద్యోగం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది చాలామంది మహిళలకు పెద్ద ప్లస్ పాయింట్. ఇప్పుడు చివరిగా ఒక విషయం, ఈ వీడియోలో చెప్పిన వివరాలు ప్రస్తుతం వస్తున్న సమాచారం ఆధారంగా చెప్పాం. పూర్తి క్లారిటీ మాత్రం అధికారిక నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే తెలుస్తుంది. కాబట్టి ఫేక్ వార్తలను నమ్మకుండా అధికారిక అప్డేట్ కోసం వెయిట్ చేయండి. ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్, స్కీమ్స్, భూమి వివరాలు, మిగతా తాజా అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ ఇంకో కొత్త అప్డేట్తో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.